వెల్కమ్ టు యూఐటీవీ. అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు ప్రారంభించారు. మరోవైపు స్థానిక అస్సామీలు మియా ముస్లింల మధ్య పోరు మొదలైంది. మొదటి నుంచి ఈ రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇక ఎన్నికల వేళ అస్సామీలు మియా ముస్లింల మధ్య కొత్త పోరైతే మొదలైంది. అసలు ఈ మియా ముస్లింలు ఎవరనే విషయానికి వస్తే, బెంగాలీ భాష మాట్లాడే ముస్లింలు. అస్సామీలు మియా ముస్లింల సంస్కృతి వేరు. అయితే ఈ మియా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో సెటిల్ అయిన వాళ్ళు. ఇందులో అధిక శాతం అక్రమ వలసదారులుగా ఉన్నారు. ఇక్కడున్న కొంతమంది మియా ముస్లింలను స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి సెటిల్ చేశారు. 1971 ముందు వచ్చి అస్సాంలో సెటిల్ అయిన వారి గురించి వివాదం లేదు. వాళ్ళు అస్సామీలే అని భావిస్తున్నారు. ఇక్కడ సమస్య అంతా కూడా 1971 తర్వాత ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుండి వచ్చి అస్సాంలో సెటిల్ అయ్యారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అప్పటికే ముస్లిం సామాజిక వర్గం అస్సాంలో ఉంది. వీళ్ళు కూడా అస్సామీ భాష మాట్లాడతారు. వీళ్ళతో కూడా అస్సలు వివాదం లేదు. అంటే ఇక్కడ మతపరమైనటువంటి వివాదాలు లేవు. సీఎం హిమంత్ శర్మ ఇంకెవరైనా కూడా మతపరంగా వెళ్ళడం లేదనేది ఈ లెక్కలే చెబుతున్నాయి. స్థానిక అస్సామీ ముస్లింలకు ఆయన మద్దతు ఉంది. ఇక్కడ సమస్య అంతా కూడా 1971 తర్వాత అక్రమంగా వచ్చి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న లక్షలాది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులే. వీళ్లే ప్రధానంగా ఇవాళ మియా ముస్లింలను రిప్రజెంట్ చేస్తున్నారు. ఇవాళ దీనికి వ్యతిరేకంగా అస్సామీలు 1979 నుంచి 1985 వరకు కూడా చాలా పెద్ద పోరాటం చేశారు. అయితే 1985లో రాజీవ్ గాంధీ ఓ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈనాటికి కూడా ఆ ఒప్పందంలోని అన్ని డిమాండ్లు అమలుకు నోచుకోలేదు. దీనికి చాలా కారణాలున్నాయి. 1971 నుంచి చూసుకుంటే ఈ మియా ముస్లింల కారణంగా రాష్ట్ర డెమోగ్రాఫిక్స్ అన్నీ కూడా మారిపోయాయి. దాదాపు 11 జిల్లాలు ముస్లిం మెజార్టీకి వచ్చాయి. ఇది అస్సాంలోని ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు గొడవంతా కూడా మియా ముస్లింల గురించే. వీళ్ళకు ప్రత్యేక పార్టీ కూడా పుట్టుకొచ్చింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ. రాష్ట్రంలో మియా ముస్లింల కోసం కాంగ్రెస్, యూడిఎఫ్ పోటీ పడుతుంటాయి. మీ తరపున మేము పోరాడుతుంటామంటూ చెబుతున్నారు. అయితే ఇప్పటికే సీఎం హిమంత్ మియా ముస్లింలను బంగ్లాదేశ్కు తరలిస్తున్నారు. ఇప్పటికే 43,000 ఎకరాల భూమిని అక్రమ వలసదారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా ఒక్క టర్మ్తో సాధ్యం కాదు. నేను స్టార్ట్ చేశాను, నాకు మరో అవకాశం ఇవ్వండి, వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో మియా ముస్లింలను లేకుండా చేస్తానని హిమంత్ అంటున్నారు. అయితే మియా ముస్లింల ఏరివేతను అస్సాంలో 2020లోనే స్టార్ట్ చేశారు. కానీ అక్కడి విపక్షాలు ఎన్నికల సమయం కాబట్టి జాతీయ మీడియా వరకు తీసుకెళ్లారు. మానవ హక్కులకు భంగం కలుగుతుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒకెత్తైతే తాజాగా మియా ముస్లింలు కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. మేము 1,40,00,000 మంది ఉన్నాం, మాకు ఒక పాలనా ప్రాంతాన్ని ఇవ్వండి అని అంటున్నారు. 35 లక్షల మంది ఉన్న బోడోలకు మీరు బోడో అటానమస్ కౌన్సిల్ క్రియేట్ చేసినప్పుడు 1,40,00,000 జనాభా ఉన్న మాకు మీరు ప్రత్యేక పాలనా కేంద్రం లేదా ప్రత్యేక రాష్ట్రమో ఏదో ఒకటి ఇవ్వండి, అప్పుడు మా సంస్కృతిని మేము పరిరక్షించుకుంటాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు మియా ల్యాండ్ క్రియేట్ చేయండి అని అడుగుతున్నారు. ఇది ఎన్నికల నాటికి పెద్ద పోరుగా దారితీసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బోడోలతో మియాలు తమను పోల్చుకోవడాన్ని అస్సామీలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. బోడోలు అంటే భూమిపుత్రులు, కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడే జీవిస్తున్న వాళ్ళు. వాళ్ళతో పోలిక ఏంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మియా ల్యాండ్ ఇష్యూకి ప్రస్తుతానికి ఎండ్ కార్డు పడుతుంది. కానీ భవిష్యత్తులో మాత్రం ప్రమాదమే అని చెప్పాలి.